అశేషాంత తెలుగు ప్రేక్షకులకు ధర్మపదం యూట్యూబ్ ఛానల్ హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాభినందనలు. రాబోతున్నది ఆశ్వీజ మాసం. అంటే ప్రతి మనిషి జీవితంలో విజయం సాధించిన విజయాలను సంబరాలు జరుపుకోవడానికి అనువైన మాసం. విజయాలకు అన్నిటికీ మూలమైన కనకదుర్గమ్మ తల్లి విజయగిరి పర్వతం మీద అంటే విజయవాడలో వెలిసిన ఆ మహాతల్లికి 10 రోజులు నవరాత్రులు అంటే 9 రూపాయల అమ్మవారిని పూజించే అద్భుతమైన సమయం. అమ్మవారిని ప్రతినిత్యం సేవిస్తూ కృష్ణవేణి తల్లి గలగల పారుకుంటూ భక్తులకు పుణ్యస్నానాలు చేయడానికి అవసరమైన అవకాశాన్ని కల్పిస్తూ పుణ్యస్నానాలు చేసిన తర్వాత అమ్మవారిని దర్శించడానికి భక్తులందరూ కొండకు వెళ్ళి ఆ ముగులమ్మల మూల తల్లి అయిన దుర్గమ్మకు పసుపు కుంకాలు సారే చీరలు సమర్పించి అమ్మవారికి 4 రోజులు మాలధారణ చేసి నిష్టగా ఆ మాలత ఇరుముడులను తీసుకుని వెళ్ళి ఆ విజయవాడ కొండ మీద అమ్మవారి సమక్షంలో వాళ్ళు ఇప్పి అంతా ఎంతో భక్తి పారవశ్యంతో జీవితం తమ ఇళ్ళకి చేరుకుంటారు. తమ పిల్లలను కుటుంబాలను చల్లగా కాపాడమని వేడుకుంటారు అమ్మవారిని. అమ్మవారు కూడా చల్లని తల్లి చక్కగా భక్తులను దీవిస్తూ ప్రతి ఏటా విజయాలు ప్రసాదిస్తుంటుంది. జై కనకదుర్గమ్మ తల్లికి జై. ఈ విజయదశమి ఉత్సవాల్లో జమ్మి చెట్టుకి అంటే శమీ వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేంటంటే అరణ్యవ్యాసం తర్వాత పాండవుడు అజ్ఞాతవాస సమయంలో పాండవ మధ్య ఉండే అర్జునుడు తన గాంధీవాన్ని మీరిన అస్త్రాలను ఈ జమ్మి చెట్టు పైన భద్రంగా ఉంచాడు. వాటిని తిరిగి ఉత్తర గోగ్రహణం సమయంలో తీసి మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ విజయదశమి రోజున జమ్మి ఆకులను ఒకరి నుంచి ఒకరికి పంచుకునే సాంప్రదాయం తెలుగు వారందరిలోనూ ఉంది. ఇవన్నీ కూడా అనాది నుంచి వస్తున్న మన సంప్రదాయాలు. మన ధర్మాన్ని మనం భావితరాలకు కూడా అందించడం మన యొక్క కర్తవ్యం. ఇది అందరూ గుర్తుపెట్టుకుంటారని మనం చేసుకుంటూ సెలవు.